మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, నీ సన్నిధిలో మేమేమై ఉన్నామో ప్రభువా నీకు తెలియను దేవా. మా ఆలోచనలు, మా యొక్క పనులు, మా యొక్క చింతలు సమస్తం ఎరిగిన దేవుడవు. ప్రయాసపడి అనేక విధములుగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అలసిపోయిన నీ బిడ్డలతో మీరు ఏమై ఉన్నారో స్పష్టంగా నాతో, మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, ఘనత పొందమని యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి పడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యమై ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన తన పిల్లలతో, తను నమ్మిన తన జనులతో ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు. కాబట్టి మన వాక్యము స్పష్టంగా వినాలి. వాక్యం విని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం విశ్వసించాలి. చాలా మందికి దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు నాకు వెలుగై కనిపించినాడు, రకరకాలుగా మనం దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ అంత్య దినములలో దేవుడు ఎవరికి దూరంగా ఉండక అందరితో మాట్లాడడానికి ఆయన శరీరధారి అయి ఈ లోకంలో తన క్రియలు, తన నోటి మాటలను, ఆయన వాక్యమై ఆయన వాక్కును తన దాసులను ప్రేరేపించి ఆ మాటలను రాయించి అదే వాక్యం ఈరోజు మన మధ్యకు వచ్చింది. ఈ వాక్యము అందరికీ, ఎవరికో ఇక్కడ వచ్చిన ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కాదు, ఇక్కడున్న అందరికీ ఈ వాక్యము వారి దగ్గరికి వస్తూ వాళ్ళతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంది. ఇది అందరికీ. కానీ పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో పౌలు ఈ పత్రిక రాస్తూ ఒక మాట అన్నాడు. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధేవుడు అన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు. చేసే గ్రౌండ్లో మీటింగ్ జరుగుతూ ఉంది. మనం అందరం ఆహ్వానించబడ్డాం. నేను కూడా ఆహ్వానించబడ్డా. నన్ను స్టేజ్ మీదకి ఆహ్వానించారు. చాలా మంది దైవజనులు స్టేజ్ మీదకి ఆహ్వానించారు. వారి చైర్లు చక్కగా వేశారు. చైర్లలో కూర్చుంటున్నాం. నా పక్కలో అందరినీ పిలుస్తూ ఉన్నారు. చివరిలో నన్ను కూడా పిలిచినప్పుడు నేను కూర్చున్నా. నా పక్కలో ఒక చైరు ఖాళీగా ఉంది. అన్ని చైర్లు ఫుల్ అయిపోయి నా పక్కలో ఒక చైర్ ఖాళీ ఉంది. ఆ చైరు ఈ పక్క ఇరుగ్గా ఉందని ఈ చైరు ఇటువైపు లాస్ట్లో వేశారు. మళ్ళీ ఇటువైపు లాస్ట్ వేసిన తర్వాత పిలిచారు ఒక దైవజను. మళ్ళీ చివరిలో నా తర్వాత పిలిస్తే ఆ చైర్ను మళ్ళీ ఆ దైవజనుడు అక్కడ కూర్చోకోకుండా ఆ చైర్ను తీసుకొచ్చి మళ్ళీ నా పక్కన వేసి కూర్చున్నాడు. ఏంటి ఇబ్బా అనుకున్నాం. నేను అనుకున్నాను ఏంటి ఇబ్బా అని. ఇక్కడ ఇరుగ్గా ఉంది. ఆ స్టేజ్కి చివరిలో కింద పడేట్టుగా ఉంది. అది అక్కడికి అంతంత మాత్రమే ఉంది. అయితే అక్కడ ప్లేస్ ఉంది, ఎందుకు అక్కడ కూర్చోలేదు అని.
నేనన్నాను, ఇక్కడ కొంత ఇరుగ్గా ఉంది, కనిపించలేదు, అక్కడైతే నువ్వు ఉంగరం అంత బాగుందంటే, లేదు 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 బ్రదర్ అన్నాడు. మళ్ళీ అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, మీటింగ్స్లో అయిపోయి నాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఆ పాస్టర్ గారు ఏం సరిపోదట. అక్కడ ఆ పాస్టర్ గారు ఏం సరిపోలేదట. ఒకే స్టేజి, ఒకే మీటింగు, ఒకే ప్రభువును ప్రకటించడానికి, ఒకే మైక్ దగ్గర మేమందరం కూడాం. వాక్యము, దేవుడు యేసుక్రీస్తుని ఒకే దేవుని గురించి మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఒకరికి ప్రార్థన చేయడానికి, ఒకరికి వాక్యం చదవడానికి, ఒకరికి మరొకటి ఇస్తూ ఉన్నారు. అందరూ ఒకే దేవుణ్ణి పొగుడుతున్నాం, ఒకే దేవుని స్తుతిస్తున్నాం, కానీ అక్కడ ఆయన నాకు సరిపోదులే అంటున్నాడు ఆయన. మనలో మనం కూడా కొన్ని సభలలో, ఒక పెద్ద చర్చిలో, లేకుంటే కొన్ని దేవుని సభలోకి వెళ్ళినప్పుడు, లేకుంటే ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు, ఇక్కడ మనలో కూడా కొన్ని విభేదాలు ఉండొచ్చు. అక్కడ కూర్చున్నా కూడా మనలో వివిధ విభేదాలు ఉండొచ్చు. కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నాకు అన్యాయం చేశాడనో, నా గురించి చెడ్డగా మాట్లాడిందనో, నన్ను బాధ పెట్టారనో, అన్నదమ్ముల మధ్య ఎన్నో ఉండొచ్చు. అయితే అందరం మనం దేవుని సన్నిధికి వచ్చాం. అందరికి వచ్చిన వారితో దేవుని వాక్యం అందరి దగ్గరికి వచ్చి అందరితో ఒక మాట మాట్లాడుతుంది. దేవుడు మన పక్షంగా ఉండగా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు దేవుడు అని మాట్లాడుతుంది. అంటే దేవుని గురించి ఏమైనా భరోసా ఇస్తున్నా అంటే, పౌలు గారు, దేవుడు నీ పక్కన నిలిస్తే, దేవుడు నీ పక్కన నిలిస్తే నీకు ఎవరు విరోధులు ఉంటారయ్యా అంటుంది. అంటే ఇద్దరు విరోధులు పక్కన అక్కడక్కడ కూర్చున్నారు. ఒకరి ఒకరు చూసుకుంటే అంత మండిపోయేంత వారి మధ్య అంత విభేదం ఉంది. దానికి కారణాలు ఉన్నాయి. అయితే ఈమె ఏమనుకుంటుందంటే, నేను దేవుని దగ్గరకు వచ్చాను, ముందే వచ్చాను, నేను దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా దగ్గర నిలబడతాడు, నా పక్షంగానే ఉంటాడు అని ఈమె అనుకుంటుంది. ఈమె ఏమనుకుంటుందంటే, దేవుడు నా పక్షంగానే ఉన్నాడు అని ఈమె అనుకుంటుంది. మనలో మనం ఎంత విభేదాలు ఉన్నా, మనము ఆ విధంగానే భరోసాగా మనం, దేవుడు నా పక్షంగానే ఉంటాడు, దేవుడు నా పక్షంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా పక్షంగానే ఉంటాడు అని మనం అందరము ఒకరికొకరము మనము విశ్వాసముతో మనం బలపడుతున్నాం. ఇది వాస్తవమే. ఎందుకంటే అపోస్తుల కార్యాలలో 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇక్కడ వీరు విరోధంగా ఉన్నా, శత్రువులుగా ఉన్నా, ఎన్ని విధాలుగా దేవుని సన్నిధిలో మనం ఉన్నా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంట. యోహాను సువార్త 3:16 ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమునే ప్రేమిస్తున్నాడు. లోకంలో అందరూ కలిసి ఉన్నారా? అన్ని దేశాలు కలిసి ఉన్నాయా? అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నాయా? అన్ని వర్గాలు కలిసి ఉన్నాయా? అన్ని మతాలు కలిసి ఉన్నాయా? అన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయా? ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలోనే విభేదాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు ఎన్ని విరోధాలున్నా, ఎన్ని విభేదాలున్నా, ఎన్ని కక్షలున్నా, మనలో మనం ఎంత ద్వేషం పెంచుకొని ఉన్నా, అయితే దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు అందరినీ. అన్ని విధాలుగా ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు. చెడ్డోళ్ళను ప్రేమిస్తున్నాడు, మంచోళ్ళను ప్రేమిస్తున్నాడు. చెడ్డోళ్ళ పైకి సూర్యుని కాంతి ఉదయింపజేస్తున్నాడు, మంచోళ్ళ పైకి సూర్యుని కాంతి ఉదయింపజేస్తున్నాడు. చెడ్డోళ్ళకు మంచోళ్ళకు వర్షము, అందరికీ గాలి, అందరికీ వెలుతురు, అందరికీ ఆహారం, అందరినీ ప్రేమించుతున్నాడు ఆయన. దేవుడు లోకాన్ని ప్రేమించుతున్నాడు. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏవోమన్నాడు తెలుసా? యోబు గ్రంథంలో
యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కరించడు అనే మాట మనం చూస్తాం. యోబు 36వ అధ్యాయం 5వ వచనం. దేవుడు బలవంతుడట. ఆయన బలము మనం అంచనా వేయలేం. ఇంత అంత అని చెప్పజాలం, ఎంత అని చెప్పలేం. సృష్టికర్త ఆయన, సృష్టి ఆది సంభూతుడు, తన మాటతో సృష్టిని సృజించిన వాడు. ఆయన బలవంతుడు, కానీ ఆయన ఎంత బలవంతుడైనను ఎవరిని తిరస్కరించడట. అంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడాడట, ఎవరిని కించపరచడట, ఎవరిని బయటికి ఈడ్చడట, పొమ్మనడట. ఆయన బలవంతుడు, ఎవరిని తిరస్కరించడు తన ఎద్దకు వచ్చు వారిని. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. నా ఎద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఎవరైనా సరే ఆయన ఎద్దకు వచ్చు వారందరినీ ఎవరిని బయటికి త్రోసివేయడట. ఆ వచనం చెబుతూ ఉంది. తన ఎద్దకు వచ్చు వారిని ఎవరిని బయటికి త్రోసివేయడైనా. కీర్తన భాగంలో ఒక మంచి మాట రాబోతుంది. 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడున్న అందరికీ, నిద్రపోయే వాళ్ళకు ఉపకారే, తూగే వాళ్ళకు ఉపకారే, వాక్యం జాగ్రత్త చదువుకునే వాళ్ళకు ఉపకారే, పాటలు పాడే వాళ్ళకు, కసుబూడ్చే వాళ్ళకు, చేపలు పరిచిన వాళ్ళకు, ఏమి చేయని వాళ్ళకు, తిట్టుబోతులకు అందరికీ అపకారి కాదు, ఆయన ఉపకారి. అందుకనే మనం నిలిచి ఉన్నాం భూమిపైన. యేసుక్రీస్తు అందరికీ ఉపకారని వాక్యం చెబుతూ ఉంది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు నా యొద్దకు వచ్చి నిలుస్తాడు అని ఆయన దగ్గరికి వెళ్ళడు, అది మంచిది కాదు అనుకుంటున్నాం. ఈమెమనుకుంటుంది, అది మంచిది కాదు, దాని బ్రతుకు మనకు తెలుసు, దేవుడు నా దగ్గరికి వచ్చి నిలబడతాడు, నా దగ్గర నీతి ఉంది అని మనం అనుకుంటాం. ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ఆ విధంగా చెప్తూ ఉంది. దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధులు ఎవరు అని వాక్యం చెబుతుంది. మనం అనుకుంటున్నాము, దేవుడు మన పక్షంగా అంటే నా దగ్గరకు వచ్చి దేవుడు నిలుస్తాడు, దేవుడు నా దగ్గరకు వచ్చి నిలుస్తాడు అని. దేవుడు అందరికీ ఉపకారే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, యేసుక్రీస్తు అందరినీ లోకమును ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని తిరస్కరించలేదు, ఆయన వద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం బయట త్రోసివేయలేదు. ఈ వాక్యం మళ్ళీ ఆయన మన పక్షంగా ఉంటే మనకి విరోధని ఎందుకు చెబుతుంది? మనకి విరోధులు ఎవరు ఉండరు, ఆయన మన పక్షంగా మన దగ్గర నిలిస్తే అని ఎందుకు సెలవిస్తుంది? ఎవరు పక్షంగా ఉంటాడు ఆయన? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికి ఉపకారే, ఎవరిని ఆయన బయట త్రోసివేయడు, ఎవరిని తిరస్కరించడు, అందరికి ఉపకారి. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన ఎవరి పక్షంగా వచ్చి నిలబడతాడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి ఈరోజు దేవుడు అంటుంది, మన దగ్గర ఆయన నిలబడతాడట. ఎవరి పక్షంగా నిలబడతాడు ఆయన? ఈరోజు తెలుసుకోబోతున్నా ఒక 3-4 విషయాలు మనం తెలుసుకుంటాం. తొందరగా నాకున్న టైంలోనే నేను ముగించుకుంటాను. ఎందుకంటే మనం వీడియో తీసుకుంటున్నాం. వీడియోలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఉంటే ఎవరైనా చూడగలుగుతారు. కాబట్టి నేను వీలైనంత వరకు నేను కొద్ది సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి దేవుడు. దేవుడు మన పక్షంగా ఉండగా దేవుడు మన దగ్గర నిలవాలి. మన దగ్గర నిలిస్తే మనకి ఎవరైనా ఎదురు చెప్పే వాళ్ళు ఉంటారా? ఎవరైనా బాధ పెట్టే వాళ్ళు ఉంటారా? ఎవరైనా కృంగదీసే వాళ్ళు ఉంటారా? ఏదైనా నీకు అన్యాయం జరుగుతుందా? జరగనిస్తాడా? దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధులు ఎవరు? దేవుడు ఎవరు పక్షంగా నిలబడతాడంటే దేవుని సన్నిధికి అందరూ వస్తారు, అందరినీ పిలుస్తున్నాడు ఆయన. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇది ఆలోచించేయండి. నేను అనుకుంటున్నాను, దేవుడు నా పక్షంగా నిలబడ్డాడు అనుకుంటున్నాం, నిలబడతాడు, నేను సన్నిధికి వచ్చాను అనుకుంటున్నాం. దేవుడు ఎవరు పక్షంగా నిలబడతాడు? మన అందరిని హెచ్చరిస్తుంది వాక్యం, మన అందరినీ ప్రేమిస్తుంది వాక్యం, మన అందరిని ఆశీర్వదించాలనుకుంటుంది వాక్యం, మన అందరిని దీవించాలనుకుంటుంది వాక్యం. దాని అర్హులు ఎవరు? అది అందరి దగ్గరికి వస్తూ ఉంది. అది ఎవరి దగ్గర నిలుస్తుంది?
అందరికి ఉపకారం చేయాలనుకుంటుంది. ఆ ఉపకారం పొందదగిన మనిషి ఎవడు? దేవుని సన్నిధిలో వచ్చిన వారందరూ దీవించబడరు, వచ్చిన వారందరూ ఉపకారం పొందరు. ఆయన ఎవరి దగ్గర అయితే నిలబడతారో వారే. పిలువబడిన వారు అనేకులే, మనమందరం పిలువబడ్డాం. ఏర్పరచబడిన వారు కొందరే. ఎవరు వారు? దేవుని సన్నిధికి వచ్చిన వారి దగ్గర ఎవరి దగ్గర ఆయన నిలబడతాడు అంటే తమను తాము తగ్గించుకున్న వారి దగ్గర నిలబడతాడు ఆయన. తమను తాము తగ్గించుకున్న వారి దగ్గర నిలబడతాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనాలు అక్కడ ఒక ఉపమానం చెప్పబడుతూ ఉంది. తమను నమ్ముకొని ఇతరులను తునీకరించే వారితో ఆయన ఉపమానం చెప్పాను అని రాయబడి ఉంటుంది స్టార్టింగ్ లో. తమను నమ్ముకొని ఇతరులను తునీకరించే వారితో ఆయన ఉపమానం చెప్పాను అని రాయబడి ఉంటుంది. అక్కడ ఇద్దరు దేవాలయానికి వచ్చారు. అయితే ఒకరెవరు? పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు గొప్ప చెప్పుకుంటున్నాడు కదా, మనకు తెలిసిన విషయమే. తను గొప్పగా భావించుకుంటున్నాడు. ప్రార్థనలో తను తాను ప్రార్థన చేసుకుంటూ గొప్పగా తన జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నాడు. తను ఉపవాసం ఉన్నట్లుగా, తను దశభాగం చెల్లిస్తున్నట్టుగా, దొంగతనం చేసినట్టుగా కాకుండా, వ్యభిచరించినట్టుగా కాకుండా, నీతిమంతుడుగా, తను తాను మంచివాడుగా, తను తాను దేవుని దగ్గర తను తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇతరులు తుణీకరిస్తున్నాడు పక్కనున్న వారిని. ఇదే ఈ సుంకరు వలె కాకుండా విరోధంగా మాట్లాడుతున్నాడు. ఈ సుంకరు వలె కాకుండా అని యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఇది. అయితే సుంకరి దూరంగా నిలవబడ్డాడట. నిలబడి కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యం చాలక దేవుని సన్నిధిలో దేవుని వైపు చూడలేక రొమ్ము కొట్టుకుంటూ, పాపినైనా నన్ను కరుణించమని తన పాపములు ఒప్పుకుంటూ తను తాను తగ్గించుకుంటూ 14వ వచనం రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఈ ఉపమానం చెబుతూ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉంది. ఆ పరిసయుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ సుంకరితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఇంటి దగ్గర వరకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అని రాయబడింది. ఇంటి వరకు వెళ్ళాడు దేవుడు అని దాని భావం. కాబట్టి మనము తగ్గించుకున్నట్లుగానే ఉంటాం దేవుడి సన్నిధిలో. మన మాటలు తగ్గించుకున్నట్టుగానే ఉంటాయి, మన క్రియలు తగ్గించుకునేట్లు ఉంటాయి. మన ఆత్మీయమైన గర్వము మనల్ని మన మాటలు తగ్గించుకున్నట్లే ఉంటాయి. కానీ మన మాటల్లో మన గర్వం బయటపడిపోతూ ఉంటుంది, మన క్రియల్లో మన ఎచ్చులు బయటపడతా ఉంటుంది. మనుషులు మనమే కనుక్కోవచ్చు. వారి మాటలు, వాళ్ళ బోధల్లో, వాళ్ళ క్రియల్లో మనమే కనుక్కున్నప్పుడు దేవుని సన్నిధానం కనుక్కోలేడా? కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో, ప్రభువా మీరు ఆకాశం మందు ఉన్నారు, నేను భూమి పైన ఉన్నాను. ప్రభువా మీరు మహోన్నతుడు, నీవు నా పాపములు లెక్కిస్తే నేనెంతటి వాడను. దావీదు ఎంతగా తగ్గించుకున్నాడో దేవుని సన్నిధిలో, పౌలు ఎంతగా తగ్గించుకున్నాడో దేవుని సన్నిధిలో. బాప్తిస్ము యోహాను అంటాడు యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు కంటే పెద్దవాడు బాప్తిస్ము యోహాను. మొదటిగా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పూనుకున్నవాడు. ఏమంటాడంటే యేసుక్రీస్తుని గురించి, ఆయన చెప్పుల వారని ఇప్పటికైనాను నేను పాత్రునిగాను అన్నాడు. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు కంటే పెద్దోడే, కానీ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన చెప్పుల వారని ఇప్పటికైనాను నేను పాత్రునిగాను అన్నాడు. అంతగా తగ్గించుకున్నాడు బాప్తిస్ము యోహాను. యోహాను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అన్నాడు తెలుసా, స్త్రీలు గనిన వారిలో యోహాను కంటే గొప్పవారు మరొకరు లేరు. అంటే మరియమ్మ కంటే, నన్ను కన్నా మరియమ్మ కంటే స్త్రీలు కనిన వారిలో యోహాను చాలా గొప్పోడు, అంటే నాకంటే గొప్పోడు అన్నాడు. చూశారా, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్ప వాళ్ళు ఇంకా ఎవరు లేరు అన్నాడు. అంటే నాకంటే గొప్పోడు అన్నాడు. చూసినారా యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఇద్దరు దేవుని రాజ్యం ప్రకటించడానికి వచ్చారు, కానీ యోహాను యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నాడు, యేసుక్రీస్తు యోహాను హెచ్చిస్తున్నాడు.
కాబట్టి దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకుంటే దేవుడు వాళ్ళ పక్షంగా నిలబడతాడు. మీతో కలిసి మీ ఇంటి దగ్గరకు వస్తాడు. రెండోది మరొక ఎవరి పక్షంగా నిలబడతాడో మనం చూస్తాం. రెండోది ఎవరి పక్షంగా నిలబడతారంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తమ పాపములు ఒప్పుకున్న వారి పక్షంగా నిలబడతారు. తమ పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపం పడేవారి పక్షంగా నిలబడతాడు. వచ్చినప్పటి నుండి మనం ఇతరుల పాపములు, ఇతరుల వ్యక్తుల గురించి మనము ఆలోచన కలిగి ఉంటే వారి పక్షంగా నిలబడడు ఆయన. ఓసారి యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళాడు. ఆ విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, ఆ లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాలలో రాయబడి ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 వచనం నుండి 50 వచనాలు. యేసుక్రీస్తుని భోజనానికి పిలిచాడు పరిసయ్యుడు అనే ఒక పరిసయ్యుడు. ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఎందుకో ఆమె మనస్సు అంతా ఇరిగిపోయి నలిగిపోయిన మనసుతో ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. ఆ కన్నీరు యేసుక్రీస్తు పాదాల మీద పడుతూ ఉన్నాయి, కాళ్ళ మీద పడుతూ ఉన్నాయి. ఆమె ఒక అత్తరు తీసుకుని వచ్చి ఒక స్వచ్ఛమైన విలువైన ఒక అత్తరు సెంటు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద తుడుస్తూ ఉంది. ఆ కన్నీళ్లను తుడుస్తూ ఉంటే ఆ పరిసయ్యుడు, భోజనాన్ని పిలిచిన పరిసయ్యుడు లోపట ఏమనుకుంటున్నాడు అంటే, ఈమె ఎట్టిదైనను ఈయనకు తెలిసి ఉంటే ప్రవక్త అయితే, ఒకవేళ ఈయన పరిశుద్ధుడైతే ఆమెను ముట్టనిస్తాడా? ఈ పాపాత్మురాలైన స్త్రీని ముట్టనిస్తాడా? ఈయన నిజంగా ప్రవక్తేనా అన్నట్టుగా తన మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఆ పరిసయ్యుని పిలిచి యేసుక్రీస్తు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు నన్ను పిలిచావు కానీ నా పాదాలకు నీళ్ళు ఇచ్చావా కడుక్కోవడానికైనా? ఆమె నా పాదాలు తన పాపములు ఒప్పుకుంటూ కన్నీటితో తన పాపములు కడుక్కుంటూ ఉంది, పశ్చాత్తాపడుతూ ఉంది అని చెప్పి ఆమెతో అంటున్నాడు, అమ్మా నువ్వు నీతిమంతురాలవై వెళ్ళు. అవును, తక్కువగా మాట్లాడుతున్నా పరిసయ్యుని ఎదిరించాడు ఆయన. పశ్చాత్తాపం పడిన పాపాత్మురాలైన స్త్రీ పక్షంగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆమె తమ పాపములు ఒప్పుకుంటూ ఉంది. పరిసయ్యుడు అంతే, సుంకరిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, కానీ సుంకరి పక్షంగా ఆయన నిలబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? సుంకరి తగ్గించుకుంటున్నాడు కాబట్టి సుంకరి పక్షంగా నిలబడ్డాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో తన పాపములు ఒప్పుకుంటూ ఉంది. పరిసయ్యుడు గల భోజనాన్ని పిలిచినా, అతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడైనా, అతడు యూదుడైనా ఆయనకు లెక్కలేదు. ఎందుకంటే ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపడతారో వారి పక్షంగా నిలబడతాడు, వారి విరోధులను ఎదిరిస్తాడు ఆయన. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధులు ఎవరు? ఆయనకి విరోధులు ఎవరు? ఆయన పక్షంగా నిలబడ్డాడు. ఆయనే సుంకర పక్షంగా నిలబడ్డాడు, పరిసయ్యులను ఎదిరిస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపడతారో, అవును దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం ఉంది. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభువా నేను పాపినని ఒప్పుకోవాలి. నా పాపములు మీరు క్షమించడం ద్వారానే నేను నిలిచి ఉన్నాను, నువ్వు నా పాపం క్షమించడం ద్వారానే నేను జీవించి ఉన్నాను, నేను నిన్ను రాజ్య వారసురాలిగా మీరు చేస్తూ ఉన్నారు, నన్ను క్షమించండి ప్రభువా. నేను చేసిన పాపాలన్నీ మనలో పాపం లేదా మనం చెప్పజాలం, మనలందరిలో పాపం ఉంది. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, ఆయన కనికరా స్వరూపుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే మన పక్షంగా నిలబడతాడు, ఆయన మన పక్షంగా నిలబడతాడు. మూడవదిగా ఆయన ఎవరి పక్షంగా నిలబడతాడంటే న్యాయం పక్షంగా నిలబడతాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక పెద్ద సమస్య మాకు వచ్చింది, ఒక పెద్ద గొడవ వచ్చింది. ఆ సమస్య విషయమై మేము పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఏదైనా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి పోతుంది. వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం, అయ్యా ఈ సమస్య ఉంది అని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇంకొంత ముందు వచ్చింటే మీ పక్కనే మేము మాట్లాడాం కదా, ఇంకొంత ముందు వచ్చింటే మీ పక్షం. ఇదేందయ్యా ముందు వచ్చి మాట్లాడదేంటి? న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి, మాకు అన్యాయం వద్దు. అన్యాయం మా పక్షంగా ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఎవరు పక్షంగా న్యాయం ఉంటే అక్కడే న్యాయం చేయండి అంటే లేదంట. ఎవరు ముందు పోతే
పోయమ్మ చాలా జనం చాలా మంది వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీ పక్కన ఎట్లా మాట్లాడమంటావు? మేము పోయింది ఇద్దరం ముగ్గురం పోయాం. వాళ్ళు దాదాపు ఒక 30-40 మంది పోయినారు. 30-40 మంది పోయినారు. వాళ్ళు మాట తీసుకొని వచ్చిన వాళ్ళకి మాట ఇచ్చాం. మంచిదే మాట ఇవ్వడం. మేము మమ్మల్ని పోగొట్టుకోవద్దు, వాళ్ళని పోగొట్టుకోవద్దు. మీరు ఎంక్వైరీ చేయండి, చూడండి, విచారించండి, కళ్ళతో చూడండి, మీరు నోటితో న్యాయం చెప్పండి. అట్ట కాదట. ఎవరు జనాలు వస్తే, ఎవరు ముందొస్తే ఆ పక్క అన్యాయం ఉన్నా అక్కడ న్యాయం చెప్తారంట. ఇది లోక తీరు. ఆయన ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ నిలబడతారు. నో ఆయనకు. మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు. ఒకసారి వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకుని వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. వ్యభిచారం ముందు పట్టుబడిన స్త్రీని చాలా మంది జనాలు తీసుకుని వచ్చారు. గుంపులుగా వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. ధర్మశాస్త్ర ప్రకారంగా, న్యాయ చట్టం విధంగా, చట్ట ప్రకారంగా నువ్వు శిక్షించాలి కదా, న్యాయంగా ఏమకు తీర్పు ఏమని తీర్చమంటావు, నువ్వే చెప్పు అన్నారు. ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టాలని ఉంది. ఇప్పుడు ఈయన న్యాయం మాట్లాడాలి. న్యాయం మాట్లాడితే నిజమే, వాస్తవమే. కానీ రాయితో ఆయన చెప్తే రాళ్లతో కొట్టేటట్టుగా ఉన్నారు. చుట్టూ ఉన్నారు జనాలు, ఆయన మధ్యలో ఉంది. ఆమె ఆశ్రయించలే ఆయన్ను. ఆమె ఆశ్రయించలే. ఆయన వచ్చి, అయ్యా నన్ను చంపడానికి ఈ విధంగా ఉన్నారు, వీళ్ళందరూ నాతో ఈ విధంగా పాపం చేసిన వాళ్ళే ఈరోజు నన్ను శిక్షించడానికి రాళ్ళు తీసుకొని వచ్చారు, ఇది వాడు నాతో పాపం చేసి ఈడు పాపం చేసిన, కానీ వీళ్ళు ఈ బొద్దు చట్టంగా న్యాయంగా తీర్చమని చెప్తున్నారు అని ఆయన ఆశ్రయించలే. ఆయన ఆశ్రయిస్తే ఆయన పక్షంగా మాట్లాడు, కానీ ఆయన గమ్మనుంది, పాపం ఏడుస్తూ ఉంది. కానీ వీళ్ళే పట్టుబడుతూ ఉన్నారు. న్యాయము చెప్పమని యేసు దగ్గర తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానుసారుడైతే ఇంత జనులను పోగొట్టుకోకుండా వాళ్ళ మద్దతు కోసం ఆమెను శిక్షించమని చెప్పాలి. యేసుక్రీస్తు న్యాయవంతుడు. యేసుక్రీస్తు న్యాయవంతుడు. అంతమంది జనులలో ఆయన పక్షంగా నిలబడ్డాడు. అంతమంది ఈ రోజులు ఉండగా ఆయన పక్షంగా నిలబడి, మీలో ఎవరు పాపం చేయలేదు వాళ్ళు రాయమన్నాడు. ఇదే న్యాయం, ఇదే న్యాయం. ఎవరు పాపం చేయలేదు వాళ్ళు రాయిస్తారమన్నారు. అందరూ అన్యాయస్తులు, అందరూ పాపులే, అందరూ వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆయన కూడా శిక్షించలేదు. ఆయన న్యాయవంతుడే. ఆయన శిక్షించలేదు. ఆయన అమ్మా ఇక మీద పాపం చేయదని క్షమించి పంపించాడు. ఆయన ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ నిలబడతాడు ఆయన. లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనం రాయబడి ఉంది. ఇసుక నిత్యము ప్రార్థన చేయిచుండే వానలంటకు ఆయన ఉపమానం చెప్పాను అని చెప్తూ ఆ ఊరిలో ఒక అన్యాయస్తుడు ఉన్నాడంట. అయితే ఒక విధవరాలు, పేద విధవరాలు ఉంది. నాకును నా ప్రతిపాదికని న్యాయం తీర్చమని ఆమె పదే తిరుగుతూ ఉందంట. అయ్యా న్యాయం తీర్చండి, అయ్యా న్యాయం తీర్చండి, అయ్యా న్యాయం తీర్చండి అని. అయితే అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి, ఆ ఊర్లో న్యాయం తీర్చవలసిన వాడు, ఆమెను పదే వాయిదాలు వేస్తూ ఆమెను తిప్పుకున్నాడు. కానీ ఆమె ఏమాత్రం అలసిపోకుండా పదే వచ్చి అయ్యా న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అయితే ఆమె పక్షంగా న్యాయం తీర్చేసాడంట అన్యాయస్తుడైన న్యాయాధిపతి. యేసుక్రీస్తు అన్నాడు అక్కడ ఆ స్థలంలో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తుడే అతడు, కానీ ఆయన పక్షంగా న్యాయం తీర్చినట్లుగా మీ పరలోకపు తండ్రి న్యాయవంతుడు కాదా అన్నాడు. న్యాయపక్షంగా నిలబడతాడు ఆయన. న్యాయపక్షంగా నిలబడతాడు ఆయన. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. మనం అందరం ఆయన దగ్గరకు వచ్చాం. మనలో మనకు ఈ భావాలు ఉండొచ్చు. మనం అందరినీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మన దగ్గరికి, అందరి దగ్గరికి వస్తుంది. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ఆదరిస్తున్నాడు, అందరినీ బలపరుస్తున్నాడు ఆయన మాటలతో. కానీ ఎవరైతే ఈ 3 వాటిలో నిలిచి ఉంటారో మన దగ్గరకు వచ్చి నిలబడతాడు ఆయన. మన విరోధులతో వాదిస్తాడు, మన విరోధులను ఆయన గద్దిస్తాడు, మన విరోధులను శిక్షిస్తాడు. దేవుడు మన దగ్గర వచ్చి నిలబడినప్పుడు మనకి విరోధులు ఎవరు? ఆయన బలవంతుడు కాదా? ఆయన శక్తివంతుడు, ఓర్పు గల దేవుడు, సహనం గల దేవుడు. నీకు సహనాన్ని ఇస్తాడు, సహనం అనే బలాన్ని ఇస్తాడు, ఓర్పు అనే బలాన్ని ఇస్తాడు, నిబ్బరం అనే బలాన్ని ఇస్తాడు, సమాధానం అనే బలాన్ని ఇస్తాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఈ లోక సంబంధమైన ప్రకృతి బలము, ఈ లోక సంబంధమైన ధన బలము, ఈ లోక సంబంధమైన మంది మారుబల బలము, ఈ లోక సంబంధమైన ఏ బలమైనా నీ ఎదురుగా వచ్చి నిలబడుతుందా? నిలబడలేదు. ఎందుకంటే సృష్టికర్త దేవుడే నీ పక్షంగా నిలబడితే నీకు ఈ లోకంలో ఈరోజు ఎవరు ఉండరు.
దేవుడే, దేవుడు అనే పదంలోనే ఒక గొప్ప భరోసా, దేవుడు అనే పదంలోనే ఒక గొప్ప ధైర్యం, దేవుడు అనే ఒక పదంలోనే గొప్ప విశ్వాసము, దేవుడు అనే ఒక పదంలోనే ఒక కొండంత బలము. దేవుడు నా పక్షంగా, దేవుడు నా పక్షంగా. అవుడు, దేవుడని పక్షంగా ఉంటానంటున్నాడు, దేవుడని పక్షంగా నిలబడతానంటున్నాడు. తన దగ్గర వచ్చిన వారు అందరికీ నిలబడతానంటున్నాడు. ఒకరితో కాదు, అందరికి ఉపకారే. అందరినీ ప్రేమించుతున్నాడు, అందరినీ ఆయన బలపరుస్తున్నాడు. అందరూ ఆయనకు కావలసిన ప్రేమిస్తున్న వారే. కానీ వాక్యము కొంతమంది దగ్గరకు వచ్చి మాత్రం నిలుస్తుంది. మీ విరోధులకు విరోధిగా ఉంటుంది, మిమ్మల్ని దూషించే వారికి గద్దించేదిగా ఉంటుంది, మిమ్మల్ని కొట్టేవారిని శిక్షించేదిగా ఉంటుంది, మీ పక్షంగా నిలబడుతుంది. ఎవరో తెలుసా? ముగ్గురు తమను తాము తగ్గించుకున్నవారు. ఎవరు తెలుసా? కొంతమంది దేవుని సన్నిధిలో పాపము పశ్చాత్తాపం పొంది విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నవారు. మూడవదిగా న్యాయమును ప్రేమించువారు, న్యాయం జరిగించువారు, న్యాయంగా మాట్లాడువారు, న్యాయంగా కూలి తీసుకునేవారు, తమ్మది కాకుండా ఇతరులు ఆశించకుండా, లంచాలు తీసుకోకుండా, లోకముల దేవుడు ఇచ్చిన దాన్ని దాంతోనే తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నవారు, న్యాయంగా తీర్పు తీర్చేవాళ్ళు, న్యాయంగా బ్రతికే వారి పక్షంగా ఆయన నిలబడతాడు. ఆయన నిలబడినప్పుడు నీకు విరోధేవుడు ఎవరు వాదించగలడు? ఏది నీ కొరత ఉంటుంది, ఏది నీ తక్కువ ఉంటుంది? న్యాయమును ప్రేమించువాడు ఆయన, న్యాయమును ప్రేమించువాడు. ఈ మూడు వారి పక్షంగా ఆయన నిలబడతాడు. నీ అంతకు నువ్వు అనుకుంటే సరిపోదు, మనం అంతకు మనం అనుకుంటే సరిపోదు. ఈ వాక్యం ఆ విధంగా హెచ్చరించినప్పుడు, వాటిలో మనలో లేనప్పుడు, వాటి ప్రకారం ఉండడానికి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గర నిలబడాలి, నా కుటుంబంలో నా పక్షంగా నిలబడాలి, నా పక్షంగా నిలబడి, లోకం నాకు విరోధము, అపవాది నాకు విరోధము, సృష్టి నాకు విరోధము, నువ్వు నా పక్షంగా నిలబడు, ప్రభువా నా పక్షంగా నిలబడు అని నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నీ పాపముల విషయమై పశ్చాత్తాపం పొందితే, న్యాయంగా బ్రతకను ఉద్దేశించుకొని నేర్చుకొని న్యాయంగా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా సుంకరి ఇంటికి వెళ్ళినట్లుగా, ఆయన ఇంటి దగ్గర వరకు వెళ్ళినట్లుగా, పాపము చేసిన ఆ స్త్రీ యొక్క పక్షంగా నిలిచినట్లుగా, ఆ విధవరాలు పక్షంగా నిలిచినట్లుగా, ఆ పాపాత్మరులైన స్త్రీ పక్షంగా నిలబడినట్లుగా మన పక్షంగా నిలుచుటకు ఆయన అందరికీ ఉపకారి, అందరినీ ప్రేమించుతున్నవాడు. ఇట్టి వాక్యము మన జీవితాలలో ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఇటువంటి వాక్యము యేసుక్రీస్తు మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాటికి లోబడి వాటిని అంగీకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే అటువంటి సామర్థ్యం, అటువంటి శక్తి నాకు దయచేయి ప్రభువా. ఈ లోకంలో నాకు నువ్వు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభువా, నువ్వే నాకు చాలునయ్యా, నువ్వు చాలిన దేవుడవు, చాలినంత ప్రభుడవు, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వే నాతో ఉండాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా అని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ మూడు వాటి యందు మనం నిలచి ఉండడానికి ఇష్టపడితే తప్పకుండా ప్రభు నీ దగ్గర వచ్చి నీతో నిలచి నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు దేవా. ఇదిగోనైనా నీవు మా పక్షంగా ఉండగా మాకు విరోధులు ఎవరు స్వామి? నీవు మా పక్షంగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. నా దేవా, ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. మాకంటూ ఈ లోకంలో ఏమున్నది స్వామి? నైనా మా బలాన్నో మా ధనాన్నో దేన్ని చూసి మేము గర్వించకుండాన్నట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి నీ కృపలో సహాయం చేయండి. నీ నామమును బట్టి మేము తగ్గించుకోవడానికి, నైనా నీ నామమును బట్టి మీరు హెచ్చించాలి, కానీ మమ్మల్ని మేము ఏ విధంగా హెచ్చించుకొని ఈ లోకంలో జీవించగలం ప్రభువా? నైనా నీ సన్నిధిలో మేమేమై ఉన్నాం మాకు తెలుసు స్వామి. ఒట్టివారమే, మట్టివారమే తండ్రి. నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సృష్టికర్తవు, సమీపింపరాని తేజస్సులో ఉన్న అమరత్వం కలిగిన దేవుడవు. భూమి పైన నా జీవితం ఏ పాటిది స్వామి? అయ్యా, నేను చేసిన పాపములు లెక్కకు మించే ఉన్నాయి.
పాపులలోనే ప్రధాన పాపులం స్వామి, మా పాపాలు క్షమించండి. నాయన మీరు పరిశుద్ధుడు, నీ యొద్దకు నిలుచుటకైనను ఆరాధించుటకైనను శక్తి సామర్థ్యం లేని వారము. తండ్రి మా పాపాలు క్షమించండి. అయ్యా ఈ లోకంలో న్యాయము లేదు తండ్రి. ఈ అన్యాయపు ఈ లోకములో న్యాయంగా బ్రతుకుట, నైనా నీతిగా బ్రతుకుట చాలా కష్టం కనుక అటువంటి సామర్థ్యాన్ని మాకు దయచేయండి. న్యాయంగా మాట్లాడుటకు, న్యాయంగా తీర్పు తీర్చుటకు, న్యాయంగా బ్రతుకుటకు, న్యాయంగా సంపాదించుకొనుటకు, న్యాయంగా జీవించుటకు సహాయం చేసి, పక్షపాతము లేకుండా న్యాయవంతుడా, తీర్పరి, సమస్తమైన ఆధిపత్యం కలిగిన మా తండ్రి, నీవు మా పక్షంగా ఉండి న్యాయాధిపత్యంగా ఉండి నైనా మాకు న్యాయం నేర్పించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డలందరినీ బలపరిచి సహాయం చేసి నైనా అనేకమైన పనులకు వెళ్ళి ఎత్తులో దిగువలో అనేక ఆపదల్లో కష్టానికి వెళ్ళిన నీ బిడ్డలందరికీ సురక్షితంగా ఉంచి నీ సన్నిధికి నడిపించుకున్నారు. ఇదిగో ఆరోగ్యం దయచేశారు. నీ సన్నిధిలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి వెళుతూ ఉండగా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం భద్రతను కాపుదల దయచేసి ఇక్కడున్న వారందరినీ బలపరిచి సహాయం చేయమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.